ఏపీలో కూటమి సర్కార్ భూముల పందేరం బయటపడింది. వేల కోట్ల విలువ చేసే భూముల్ని కారు చౌకగా కట్టబెట్టినట్లు తేలిపోయింది. 50 కోట్ల విలువ చేసే భూముల్ని కేవలం 50 లక్షల చొప్పున ఉర్సాకు దారాదత్తం చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్ పార్ట్నర్స్ కావడం వల్లే ఈ డీల్ కుదిరిందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఉర్సా భూముల డీల్ బట్టబయలైంది. విశాఖలో 3000 కోట్ల విలువైన భూమిని 31 కోట్ల 50 లక్షలకే కూటమి ప్రభుత్వం ఉర్సా సంస్థకు అప్పనంగా అప్పగించింది. సాక్షి వరుస కథనాల నేపథ్యంలో ప్రకటన విడుదల చేసింది ఉర్సా కంపెనీ. ఎకరానికి 50 కోట్ల విలువ చేసే భూములను 50 లక్షల చొప్పున కట్టబెట్టింది చంద్రబాబు సర్కార్. ఇలా 1, 2 కాదు, ఏకంగా 56 ఎకరాల భూములను ఉర్సా కంపెనీకి దారాదత్తం చేశారు. ఇక ఐటీ పార్క్లోని భూమిని మాత్రం ₹1 కోటి ఇచ్చినట్లు ప్రకటించింది ఉర్సా కంపెనీ. టీసీఎస్ కంటే ఊరు పేరు లేని ఉర్సాకే అధికంగా భూములు కేటాయించింది ప్రభుత్వం. టీసీఎస్కి 21.6 ఎకరాలు, ఉర్సాకి 60 ఎకరాలు కేటాయించారు. భారత్లో తమ సంస్థకు హెడ్ క్వార్టర్ లేదని ఉర్సా కంపెనీ ప్రకటన చేసింది. హైదరాబాద్లో చూపిన అడ్రస్పై నోరు మెదపలేదు ఉర్సా కంపెనీ. కూటమి పాలనలో విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు నామమాత్రపు ధరకు కట్టబెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఊరు పేరు లేని ఉర్సా సంస్థకు 56 ఎకరాల భూమి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఉర్సా కంపెనీకి డేటా సెంటర్ ఏర్పాటు చేసే అర్హత, స్థాయి, అనుభవం లేదన్నారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 12వ తారీఖు ఫిబ్రవరి రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ ఇది. దీనికి భూ కేటాయింపులు మన ఏప్రిల్ 2వ వారంలో భూ కేటాయింపులు 56 ఎకరాలు చేశారు. అంటే కేవలం 2 మాసాలు అనుభవం ఉన్నటువంటి ఒక సంస్థకు తీసుకొని వచ్చి విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి దారాదత్తం చేస్తే దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు, దీని వెనకాతల ఎవరున్నారు? టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్ భాగస్వాములని ఆరోపించారు మాజీ ఎంపీ కేశినేని నాని. 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూలు చేశారన్నారు. విశాఖలో 60 ఎకరాల భూ కేటాయింపుల వెనుక కేశినేని చిన్ని పాత్ర ఉందన్నారు. బినామీ పేరుతో ప్రభుత్వ భూమి దోచుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉర్సాకు భూ కేటాయింపులను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. ఉర్సా స్కామ్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.